హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారమిల్ బ్రెడ్ పుడ్డింగ్ అండి. ఈ పుడ్డింగ్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇంట్లో బ్రెడ్ ఉండేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. స్వీట్ తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. దీనికోసం మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకోండి. దీంట్లోకి 4 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని కలుపుతూ ఇలా క్యారమిల్లా తయారు చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే షుగర్ అనేది ఇలా క్యారమిల్లా రెడీ అయిపోతుంది. ఇది బ్రౌన్ కలర్లోనికి రావాలండి. ఇలా తయారు చేసుకున్న క్యారమిల్ని మనం బ్రెడ్ పుడ్డింగ్ ఏ బౌల్లో చేసుకుంటామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్కువగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతే చేదుగా అయిపోతుందండి. పుడ్డింగ్ చేసుకున్న బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసాను. ఈ బౌల్ చుట్టూ దీన్ని మొత్తంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి. మరలా ఇదే ప్యాన్లోకి 1 కప్ పాలని యాడ్ చేశాను. 200 ml పాలు ఉంటాయండి. ఇవి లైట్గా వేడెక్కాలండి. వేడెక్కుతునే లోపు మనం కొంచెం పాలు తీసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేశాను. లమ్స్ లేకుండా కార్న్ఫ్లోర్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనం చేసేది బ్రెడ్ పుడ్డింగ్ కదండి. దీనికోసం మిల్క్ బ్రెడ్ని తీసుకొని అంచుల్ని చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో యాడ్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ను తయారు చేసుకోవాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయాయి కదండి. పాలు వేడెక్కాయండి. పాలు వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని 2 మినిట్స్ కలుపుతూ ఉడికించుకుంటే ఇలా థిక్గా అయిపోతుంది. ఇలా థిక్గా అయిన దాంట్లోకి బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఈ బ్రెడ్ క్రమ్స్ కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత దీంట్లోకి 5 or 6 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ షుగర్ మిశ్రమం అంతా థిక్గా అవ్వాలండి కాస్త. అలాగే 1 టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ని యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. ఇలా కాస్త థిక్గా అయింది కదండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయాలి. క్యారమిల్ని వేసుకున్న బౌల్లోకి ఈ బ్రెడ్ పుడ్డింగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకే విధంగా పరుచుకోవాలి. దీన్ని స్టీమ్ చేసుకోవాలండి. దీనికోసం ఒక ప్యాన్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టుకున్నాను. దానిపైన ఈ బ్రెడ్ మిశ్రమాన్ని పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 20 మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే చక్కగా రెడీ అయిపోతుందండి. దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే బాగా వచ్చేస్తుంది. ఇలా స్పాచులర్తో అంచులు వెంబడి అదుముకొని దీన్ని టర్న్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి. చూసారే ఎంత చక్కగా ఊడొచ్చేసిందో. ఇది చక్కని షేప్తో పాటుగా మంచి రుచిగా ఉంటుందండి. ఇంతేనండి. ఇలా చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక 1/2 అవర్లో ఇది క్విక్గా రెడీ అయిపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇది బాగుంటుందండి. చల్లగా ఉండడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.